Hey guys, welcome to our channel. Welcome back to today's legal term. ఈ రోజు లీగల్ టర్మ్ యాక్టస్ రియాస్. జనరల్గా మనకి ఒక క్రైమ్ కావాలి అంటే మెన్స్ రియా అండ్ యాక్టస్ రియాస్ రెండు ఉండాలి. అయితే ప్రీవియస్ వీడియోలో మెన్స్ రియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. యాక్టస్ రియాస్ అంటే రిజల్ట్ ఆఫ్ ది యాక్ట్. ఒకప్పటి రోజుల్లో మనం తప్పు ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా పనిష్మెంట్ వస్తూ ఉండేది. ఇప్పుడు మాత్రం మనం తప్పు ఇంటెన్షనల్గా అంటే మెన్స్ రియా జోడిస్తేనే యాక్టస్ రియాస్కి ఒక క్రైమ్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే యాక్టస్ రియాస్ అనేది ఒక రిజల్ట్గానే ఉంటుంది కానీ వాళ్ళ యొక్క మతి స్థిమితాన్ని కాదు కదా అని చెప్పేసి మనకి పనిష్మెంట్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి ఒక క్రైమ్ ఖచ్చితంగా మెన్స్ రియా అండ్ యాక్టస్ రియాస్ ఉండాలి. దీనికి సంబంధించి మీకు ఒక లీగల్ మ్యాగజిన్ కూడా ఉంది, యాక్టస్ రియాస్ నాన్ ఫ్యాసిట్రియం నిసి మెన్సిట్రియా. సో ఇది ఒక లీగల్ మ్యాగజిన్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. దాని అర్థం ఏంటంటే ఒక క్రైమ్ కావాలి అంటే ఖచ్చితంగా మెన్స్ రియా అండ్ యాక్టస్ రియాస్ రెండు ఉండాలి అని అర్థం అనమాట. కాబట్టి మెన్స్ రియా అలాగే యాక్టస్ రియాస్ రెండు కూడా క్రైమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. డూ ఫాలో ఫర్ మోర్ లీగల్ టర్మ్స్.